హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మనం మంగళగిరి అనే ప్రాంతానికి వెళ్తున్నాం. ఇది విజయవాడకు గుంటూరుకు మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతానికి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే, మంగళగిరిలో మనందరికీ తెలిసిన విషయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉంటుంది. సహజంగా నా ఛానల్లో ఆలయాలకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రోజు నేను చేసేది ఒక పార్క్ సంబంధించిన వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీరందరూ చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఇక్కడికి మనం వెళ్ళేది ఎందుకు వెళ్తున్నాం అనేది, అక్కడ ఆ పార్క్ లో ఏముంటుందనేది, మధ్యలో చెట్లు మనకి ఏవేవైతే ఉంటాయో అవన్నిటి గురించి కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. అయితే దయచేసి మీరు ఏం చేస్తారంటే, ముందుగా ఆ వీడియోస్ మనం అన్ని చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలుసు మీరు లైక్ చేస్తారని. బహుశా బిఫోర్ నా వీడియోస్కి తక్కువగా లైక్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికైనా మీకు లైక్ అనేది ఎక్కువగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు వీడియోలో మాట్లాడుతున్నాం. మంగళగిరిలో ఉన్నటువంటి ఎకో పార్క్ పక్కనే ఎయిమ్స్ ఉంటుంది. అక్కడ ఈ ఎకో పార్క్ అనేది ఉంది. ఇందులోకి అయితే చూడటానికి వచ్చాను నేను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, అసలు ట్రెక్కింగ్ చేసి ఇది మనం ఇప్పుడు చూస్తా ఉన్నా ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ. అయితే ఇక్కడ ఏముందో నేను చూడటానికి వచ్చా. ముందు నేను చూసిన తర్వాత మీకు ఇక్కడ ఏముంది అనేది అన్ని పూర్తి వివరాలు చెప్తాను. ఎకో పార్క్ టైమింగ్స్ చూసుకోవచ్చు. టైమింగ్స్ అనేది 6 AM నుంచి 5 PM వరకు సందర్శన సమయం అని చెప్పేసి ఇక్కడ రాసింది. దీని టైమింగ్స్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మీకు ప్రవేశం కొరకు ఇక్కడ ఏమేంటి సందర్శకులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాశారు. మీకు వాటికి సంబంధించి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఈ డేట్ మీకు ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో ప్రైసెస్ డీటెయిల్స్ ఇక్కడ పెట్టారు. మంగళగిరి ఎకో పార్క్ ప్రవేశదారులు అని చెప్పేసి పిల్లలకైతే 5 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు అయితే 10 రూపాయలు, అలాగే పెద్దలకైతే అడల్ట్స్కి 20 రూపాయలు. ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది ఇక్కడ, అది చూడాలంటే 50 రూపాయలు. అలాగే ఫోటోషూట్ ఏదైనా వీడియోగ్రఫీ అలాంటివి చేసుకోవాలంటే 500 రూపాయలు. డైలీ వాకర్స్కి అయితే 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు అయితే 3000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. దీని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. మనకు పక్కనే మన ఎయిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఎయిమ్స్ హాస్పిటల్ ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పైకి వెళ్దాం. ఇటు నుంచి పైకి మనం ట్రెక్కింగ్ ఎక్కాల్సి ఉంటుంది. ఇలా ట్రెక్కింగ్ వ్యూ పాయింట్కి వెళ్దాం. అలాగే మనకి కింద అయితే ప్లెయిన్గా రోడ్ ఉంది. ఇదైతే మనకి ట్రెక్కింగ్ పాయింట్ లాగా చూపిస్తూ ఉంది. ఈ పైకి వెళ్దాం. చూడొచ్చు, మనకి వెళ్ళి వస్తున్న ఆల్రెడీ ట్రెక్ చేసి వస్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు మీరు. వాళ్ళు ట్రెక్ చేసి వెళ్తూ ఉన్నారు. అలాగే ప్రజెంట్ అయితే నేను కూడా అసలు అక్కడ ఏముంది పైన, వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు. ఈ పార్క్ అనేది ఇక్కడ మనకి ఎకో పార్క్ అనేది ఉంది. ఈ ఎకో పార్క్ ని మనం ట్రెక్కింగ్ వ్యూ ఉంటుంది, కింద ఆల్రెడీ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇవన్నీ చూద్దాం. ఇదైతే చుట్టూ పచ్చని కొండల మధ్యన ఉంది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది ఎత్తుగా ఉండటం వల్ల ఎక్కడం వల్ల ఆయాసంగా ఉంది. చూద్దాం, వెళ్దాం. ముందుకు వెళ్ళి ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇలా ఈ వైపుగా వెళ్ళాల్సి ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడే మధ్యలో మీకు కొన్ని మలుపులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంటే ఎవరు వస్తున్నారో కూడా కనిపించకుండా ఉంది. ఇక్కడైతే నాకు వెళ్తున్న దారిలో అయితే ఏవో కాయలు కనిపించాయి. చూద్దాం ఏం కాయలు అన్నది. కింద అయితే పెద్ద లోయ ఉంది. ఇక్కడ జారిపోతే ఇంకేం లేదు. ముళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు. ఇదైతే అందేలా లేదు ప్రజెంట్. ఇక్కడ రేగికాయలు కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. పెద్దవి రేగికాయలు, అడవి రేగికాయలు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఆల్రెడీ ఎవరో కింద గెడ కూడా ఉంది, చూడొచ్చు. ఆ గెడతో కొట్టినట్టున్నారు. ఆగను, కాయ కొద్దాం. ఓకే 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 అండి, ఇదిగో చూడొచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇవన్నీ ఉన్నాయి. ఈ సందులో నుంచి ఇదిగో ఇక్కడ నేనైతే చెట్టుకి కాయలు ఉన్నాయి, కోస్తున్నా. ఒక కాయ అందుకొని కోసి చూద్దాం. చూసారు కదా ఇక్కడ
అడవి రేక్కాయలు అయితే లేవు, ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి. తయారయ్యి ఉండదు బహుశా నాకు తెలిసి. జారిపోతుంది ఇదంతా. ఇదిగో చెట్టు ఇలా ఉంటున్నాయి. కాయలు అయితే ఇలా ఉన్నాయి. ఇవి రేక్కాయలు. చెట్టు అయితే రేగి చెట్లాగే ఉంది. ఇది రేక్కాయల కాదు అన్నది నాకైతే ఐడియా లేదు, కానీ తయారయ్యా లేదు అన్నది ఇది అయితే ఇదిగో చూడొచ్చు. మీరు కూడా కామెంట్లో పెట్టండి ఇదేంటన్నది. మనకు విజయవాడ దగ్గరలో ఇలాంటి ఎకో పార్క్ అనేది, సహజంగా మనం పార్క్ అంటే ఎక్కడికి వెళ్దామంటే సిటీ దగ్గరలో ఉన్న ఏవో పార్కులకి వెళ్ళి కూర్చొని కొద్దిసేపు సరదాగా ఉంటాం. కానీ ఒక మీకు అడ్వెంచర్లా ఫీల్ అవ్వాలి అంటే, ఒక మన దగ్గరలో ఉన్న అడవి ప్రాంతానికి వెళ్ళాలి అంటే ఈ ఎకో పార్క్ అనేది బెస్ట్ పార్క్. ఇక్కడ మీరు పిల్లలతో పాటు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉంటాం. అంటే నాకు తెలిసి అయితే వీటిని పరిక్కాయలు అంటారు. ఆల్రెడీ మనం రేక్కాయలు చూసాం. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ పరిక్కాయలు కూడా ఉన్నాయి. చూడండి, మనం పార్క్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఇవైతే ఇలా ఉన్నాయి. వైపు ట్రెక్కింగ్ ఏదైతే దారి ఉందో నేను ఆ దారి చూపించాను, అటు నుంచి ఎక్కి రావచ్చు. అలాగే మనం కొద్ది దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం పైకి రావడానికి దారి ఉంది. కింద నుంచి వస్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు. కింద నుంచి మనకు దారి అంటూ ఇలా ఉంది. ఈ దారి నుంచి ఎక్కి మనం ఇలా అంటే మధ్యలో నుంచి కూడా మరొక దారి ఉంది. మనం ఎప్పుడైనా సరే స్టార్టింగ్ పాయింట్ లో వ్యూ పాయింట్ లో అక్కడ ఎక్కేసి అటు నుంచి ఇంకా వేరే దారి లేదనుకోవచ్చు బహుశా చాలా మంది. కానీ వెళ్తున్న దారిలో మరొక దారి కూడా ఈ మధ్యలో మనకు కలుస్తుంది. ఇటువైపు నుంచైనా కింద నుంచి మనం పైకి ఎక్కి ఫుల్ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేనైతే ఎక్కువ లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరందరూ లైక్ చేసే వాళ్ళే కాబట్టి సరే చూద్దాం. వచ్చాక మనకి అద్భుతంగా అనిపించే ఒక విషయం ఉంటుంది. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఈ దారిలో వస్తున్నాం కదా, ఈ దారిలో వస్తున్నప్పుడు ఎదురుగా పెద్ద కొండ, మనకి ఎదురుగా పెద్ద కొండ కనిపిస్తుంది అడ్డంగా. ప్లేస్ ఉందో ఇక్కడ నుంచి చూస్తే ఎయిమ్స్, మనకి మంగళగిరి ఎయిమ్స్ మీరు వినే ఉంటారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని చెప్పి కాలేజ్, అలాగే హాస్పిటల్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ లో కనిపిస్తుంది. అక్కడ మనకు దారి కనిపిస్తుంది, అది కూడా చూడండి. నాకైతే చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో ఈ హాస్పిటల్ పక్కనే ఈ ఎకో పార్క్. ఈ పార్క్ చూడవచ్చు ఎలా ఉంది. అంత ప్లేస్ ఇక్కడైతే బాగుంది ఫ్రెండ్స్. చెట్లు అది చూడొచ్చు. దారి అయితే చిన్న దారి, వచ్చేవాళ్ళని చూడొచ్చు, వెళ్తున్న వాళ్ళని కూడా చూడొచ్చు. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. Life can get hard, so honey, if you need to cry, just come share my pillow and rain go away.
నార్మల్ గా ప్లెయిన్ గానే ఉంది, అక్కడైనా కొద్దిగా ఇక్కడైతే మరి రాళ్ళతో ఉంది. ఈ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం కూర్చొని వెళ్తాం. కూర్చునేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. పక్కన రాళ్ళ మధ్యలో కూడా ఇంకేమైనా ఉండే అవకాశం ఉంది. లైక్ కొట్టచ్చుగా. చూసుకోండి, ఈ రూట్ అనేది ఇలా ఉంది. ఈ రూట్ లో నుంచి వెళ్ళాలి. కానీ నీకైతే సండే మంచి టైం పాస్. ఇక్కడ నువ్వు చూస్తున్నా, నీకైతే మంచి టైం పాస్ అవుద్ది. నువ్వు చూసి ఇంటికాడ పడుకో. మాకు పడుకోనే చూస్తున్నావు ఇప్పుడు నాకు తెలుసు, కానీ చూసి ఇంటికాడ పడుకోకుండా వచ్చి ఇక్కడ ఒకసారి విజిట్ చేయి. ఏదో నేను రీల్ పెట్టేశానని ఇలా తోసేయకుండా చూసి ఒకసారి ఇక్కడికి రా. పార్క్ సరదాగా ఉందా ఇక్కడికి వచ్చినప్పుడు? ఎలా ఉంది మరి? మళ్ళీ ఒకసారి చెప్పామా, కళ్ళు చెదిరిపోయాయా? రండి, మీరందరూ రండి ఒకసారి. ఏంటి వీళ్ళందరూ నువ్వు ఆటగాడు అని చెప్తున్నారు? మన రాబోయే ఆటగాడు చూసుకోవచ్చు ఒక్కసారి మీరు. క్రికెట్ మీరు వేరే అనుకోవద్దు, ఆటగాడు అనగానే తప్పుగా ఆలోచిస్తున్నారు. అది కాదు, క్రికెట్ బాగా ఆడతాడు చెప్పది. ఓకే, కబడ్డీ కూడా ఆడతాడు. అలా అని చెప్పి మీరు ఒంటరిగా పిలవద్దు. ఓకే, పైన టవర్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక టవర్ అనేది పెట్టారు. టవర్ వరకు వెళ్ళే దారి అయితే ఇటు ఉంది. టవర్ ప్రాంతానికి ఇటు పక్క నుంచి ఒక రోడ్ లాగా కూడా ఉంది. మనకైతే పార్క్ అటు నుంచి పంపిస్తున్నారు. మనం ఏదైతే ఇప్పుడు మీరు ఫారెస్ట్ చూస్తున్నారు కదా, ఆ ఫారెస్ట్లో నుంచి పంపిస్తున్నారు. అలాగే ట్రెక్కింగ్ వ్యూ పాయింట్ కింద మనం మధ్యలో ఒకటి చూసాం. వ్యూ పాయింట్ అనేది ఇప్పుడు ముందుకు వెళ్ళి ఆ వ్యూ పాయింట్ కూడా చూద్దాం. అక్కడ ప్రజెంట్ అయితే మామూలుగా లేదు, చూసావుగా అలా చెమటలు పడుతుంది. ఓ లైక్ చేయండి. నువ్వు నా ఫ్రెండ్ అయితే లైక్ చేయి, పెద్దవారైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సరే, ఫామ్ పెట్టుంది. ఇది కూర్చోవచ్చా, పోవచ్చా? నేను ఒకలేనులే ఇప్పుడు ఉన్న ప్రజెంట్లో. చూసుకోవచ్చు, ఉయ్యాలు చూసుకోవచ్చు. ఇక్కడ వాటర్ ట్యాంక్, గండాలయ స్వామి వారి అన్నదాన మండపం అని చెప్పి ఇక్కడ ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో శ్రీ గండాలయ స్వామి వారి అన్నదాన మండపము అనే ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఒక జ్యోతి అనేది వెలిగిస్తారు. ఈ జ్యోతి వెలిగించే కొండ ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి అందరూ జ్యోతి వెలిగించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆ జ్యోతి వెలుగుతానే ఉంది. వారికి సంబంధించి ఇక్కడ వారి మొక్కులు అనేది తీర్చుకోవడం కోసం ఈ జ్యోతి, వారు ఆయిల్ పోసి జ్యోతి అనేది వెలిగించడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ నుంచి మనం సింహస్వామి వారి యొక్క ఇక్కడ సంబంధించి ఈ జ్యోతి అనేది వెలుగుతూ ఉంటుంది. దీని దగ్గరికి భక్తులు వస్తూనే ఉంటారు. అలాగే చూడొచ్చు, ఇక్కడ కిందగానే మంగళగిరి నరసింహస్వామి వారి యొక్క దేవాలయం మనకు కనిపిస్తూ ఉంది. నరసింహస్వామి దేవాలయం ఇక్కడే మనకు కనిపిస్తుంది. పక్కనే మన చేతి పక్కనే పెద్ద ఎత్తులో ఆ మండపం ఏదైతే గోపురం అంటే మనకి గోపురం, పెద్ద గోపురం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని మీరు చూడొచ్చు. ఈ పక్కనే ఉంది. పైన మనకి లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైతే మనకు పైన ఉంటారో ఆ పైన లక్ష్మీ నరసింహస్వామి ఉన్నది అయితే కొండ ఈ పక్కనే ఉంటుంది. కింద మీకు చూసుకోవచ్చు శివాలయం, మహాశివుని యొక్క విగ్రహం. ఆల్రెడీ ఈ లక్ష్మీ నరసింహస్వామి యొక్క మీకు ఈ వీడియో పూర్తి వీడియో కావాలి, ఆ టెంపుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో కింద ఉంది, నా ఛానల్లో ఉంటుంది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి పూర్తి చరిత్ర ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఆ ఆలయం గురించి, అలాగే కొండ పక్కనే కొండ పైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని కూడా చూడొచ్చు. అయితే నేను ఆ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ దీపాన్ని, అంటే మీకు ఇది ఏదైతే ఉందో ఇక్కడ, దీన్ని నేను ఆ రోజు చూపించలేదు.
ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చూడాలంటే నా ఛానల్లో చూడండి. లైక్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గన్ సింబల్ ప్రెస్ చేయండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద కనిపిస్తుంది. ఎదురుగా మీకు జ్యోతి ఏదైతే వెలుగుతుందో లక్ష్మీ నరసింహస్వామి వారిది, గండాలయ స్వామి వారిది జ్యోతి అనేది ఇక్కడ వెలుగుతూ ఉంది చూడొచ్చు. ఇక్కడ నుంచి నరసింహస్వామి ఆలయం నుంచి వచ్చే భక్తులు ఈ దారి గుండా వస్తారు. ఇక్కడ నుంచి ఈ దారి గుండా వస్తారు. అక్కడ మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఈ మధ్యలోనే ఇక్కడ మీకు ఈ కొండ పక్కనే లక్ష్మీ నరసింహస్వామి యొక్క టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుంది కొండపైన. అలాగే కొండ దిగువ భాగాన్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ రెండు పూర్తి వీడియో కింద ఛానల్లో ఉంది. మీరే దాన్ని చూడాలంటే చూడొచ్చు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని ఉంటుంది. అటువైపు అంటే మంగళగిరి ఎయిమ్స్ మనకి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు వైపు వ్యూ పాయింట్ చూసాం. అలాగే ఆ వ్యూ పాయింట్ దగ్గర ఉన్న వ్యూ ఇది కాకుండా ఇక్కడ మరొకటి ఉంది. అంటే మనం దిగుతున్న దారిలో మరొక వ్యూ పాయింట్ అనేది ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ సిట్టింగ్ అయితే బాగుంది. ఇక్కడ కూర్చోటానికి వ్యూ పాయింట్ లా పెట్టారు. ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చోవడానికి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక చైర్ ఉంటుంది, అలాగే మనకి టేబుల్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు కూర్చునే దగ్గర కూడా పెట్టారు. ఇక్కడైతే ఏది క్యాంటీన్ లేదు, కానీ క్యాంటీన్ స్టైల్లో మాత్రం ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ కూడా కూర్చోటానికి అయితే ప్రశాంతంగా ఉంది. చూడొచ్చు. పైకి వెళ్ళి వస్తున్న విజిటర్స్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళని కూడా చూడొచ్చు. ఇక్కడ ఇలా ఉంది ప్రజెంట్. ఇప్పుడే లైట్లు అయితే స్టార్ట్ చేశారు. అబ్బా లైట్లు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం 6 o'clock అవుతుంది. లైట్లు వేస్తారు. మీరైతే అక్కడ లైట్ వేశారు కాబట్టి మీరు ఇక్కడ గంట సింబల్ నొక్కేసి లైక్ సింబల్ కూడా కొట్టాలి. అక్కడ లైటు ఇక్కడ లైకు రెండు మ్యాచ్ అయిపోవాలి అంతే. ఓకే.